అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో పీఆర్సీ ఉన్నట్టా లేనట ముగిసిన సమయం. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే వీటికి సంబంధించి అసలు పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నట్లయితే ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ పీఆర్సీ ఖచ్చితంగా రావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. పీఆర్సీ మార్చి 31తో ముగిసిన కాలపరిమితి. సో రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వేతన సవరణకు ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కాలపరిమితి గత నెల మార్చి 31తో ముగిసింది. ఈ కమిషన్ ఉద్యోగుల మూల వేతనం, కరువు భత్యం, ఫిట్మెంట్లను శాస్త్రీయంగా పరిశీలించి కొత్త మాస్టర్ స్కేల్స్, ఇంక్రిమెంట్లను ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి కమిషన్ రూపొందించిన నివేదికను ప్రభుత్వం స్వీకరించలేదు. ఇక కమిషన్ గడువును కూడా పొడిగించలేదు. దీంతో త్రిశంకు స్వరూపంలో కొత్త పీఆర్సీ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఎందుకో పీఆర్సీ కమిషన్ ఉన్నట్టా లేనట్టా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇక పీఆర్సీ కమిషన్ గడువు పొడిగించొద్దని నివేదిక తెప్పించుకుని ఉద్యోగులకు మెరుగైన ఫిట్మెంట్ ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్ చేస్తున్నది. ఈ మేరకు గురువారం సీఎస్కు లేఖ అయితే రాసింది. పీఆర్సీ కమిషన్ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగాన్ని రాసేందుకు దాదాపు 3 ఏళ్లు పట్టిందని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పీఆర్సీ రిపోర్టు ఇచ్చేందుకు అంతకంటే ఎక్కువ రోజులే పట్టేటట్టుందని ఉద్యోగులు మండిపడుతున్నారు. 12,000 కోట్ల నష్టం. వేతన సవరణ చేయకపోవడంతో రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. మొదటి పీఆర్సీ గడువు ముగిసి 33 నెలలు కావస్తుంది. ఇప్పుడున్న మూల వేతనానికి 1% ఫిట్మెంట్ లెక్కిస్తే ఏడాదికి 200 కోట్లు అవుతుంది. ఈ లెక్కను తక్కువగా 20% ఫిట్మెంట్ లెక్కలోకి తీసుకున్న ఉద్యోగులు ఏడాదికి 4,000 కోట్ల చొప్పున గత 3 ఏళ్ల నుంచి 12,000 కోట్లు నష్టపోయారు. తెలంగాణ మొదటి పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో ముగిసింది. ఇక జూలై 1, 2023 నుంచి రెండో పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉంది. కొత్త పీఆర్సీలో ప్రభుత్వం ఆమోదించిన ఫిట్మెంట్ మొత్తాన్ని 2023 జూలై నుంచి చెల్లించాలి. పలుమార్లు ఇప్పటికే గడువు అయితే పొడిగించారు. సో కాబట్టి భయపడుతున్న సర్కార్. అధికారిక సమాచారం ప్రకారంగా 2025 మార్చిలోనే పీఆర్సీ కమిషన్ సమగ్ర నివేదిక తయారు చేసి దాన్ని ప్రభుత్వానికి సమర్పించేందుకు అనుమతి కోరింది. కానీ ఆ నివేదికను స్వీకరించేందుకు సర్కార్ సుముఖత వ్యక్తం చేయలేదు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం, గడువును తరచూ పొడిగించడంతో పీఆర్సీ కమిషన్ ఉత్సవ విగ్రహంలా తయారైంది. వాస్తవానికి పీఆర్సీ నివేదిక అంటేనే సర్కార్ జంకుతుంది. ఆ నివేదిక తమ చేతికి అందితే ఉద్యోగుల నుంచి వచ్చే ఒత్తిడి భరించలేమన్న భావనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి. సో కేసీఆర్ హయాంలో బంపర్ పీఆర్సీలు అయితే రావడం జరిగిందండి. ఆలస్యం కావడంతో హక్కులు కోల్పోతున్నామని చెప్పేసి ఉద్యోగులు మండిపడుతున్నారు.